తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కాకరేపుతున్నాయి. దీంతో స్పందించేందుకు మనతో జిల్లా టీడీపీ అధ్యక్షులు కోన రవికుమార్ గారు కూడా ఉన్నారు. రవికుమార్ గారు, నిన్న ఏదైతే గతంలో మీరు చేపట్టిన ప్రాజెక్ట్ వంశధార బహుదా లింకింగ్ ప్రాజెక్ట్ కమిషన్ల పరమైంది, దాని ద్వారా ఎన్నో ఆరోపణలు వచ్చాయి, అందువల్లే క్యాన్సిల్ చేశామని చెప్తున్నారు. కానీ బిలో 25% పద్ధతిలో అది క్యాన్సిల్ అయిందని ఆ ప్రభుత్వ అధికారులు గతంలో అలా ధృవీకరించిన పరిస్థితి. అది అలా క్యాన్సిల్ అయిందా, కమిషన్ల పరంగా క్యాన్సిల్ అయిందా? కమిషన్ల పరంగా క్యాన్సిల్ అయితే ఆ 25%లో మీ వాటాలు ఎంత? ధర్మాన ప్రసాద్ గారి పేరులో ధర్మం ఉంది తప్ప ఆయన మాట్లాడేది ఎప్పుడూ అధర్మమే. కానీ ఆయన కాస్త బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఆయన మాట్లాడే విధానం కానీ మరి ఆయన చెప్పుకునే విధానంలో కానీ ఏ పని చేయకపోయినా సరే నేను బాగా చేశానని చెప్పుకోవడంలో ఆయనకున్నటువంటి ప్రావీణ్యం బహుశా ఈ జిల్లాలో ఎవరికీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన అన్యాయాలు పెడుతుంటారు, బోర్డులు నేను చూస్తుంటాను, అపర భగీరథుడు. అసలు ఈ జిల్లాకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే 1982 నుంచి చూసుకుంటే లెఫ్ట్ మెయిన్ కెనాల్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఈ జిల్లాలో ఉన్న పొడవు ఎంత, ఉన్న ఆయకట్టు ఎంత, ఇప్పుడున్న ఆయకట్టు ఎంత, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కానీ గడిచిన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మా కాంగ్రెస్లో అప్పుడు మంత్రిగా ఉన్నారు ధర్మాన ప్రసాద్ గారు. 89-94 మధ్యన కూడా ఆయన అప్పుడు మంత్రిగా ఉన్నారు, ఈరోజు మంత్రిగా కొనసాగుతున్నారు. మీరు ఏమైనా లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఒక అంగుళం పొడవు ఏమైనా కెనాల్ నిర్మించారా? అసలు ఈ సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ అసలు చివరి ఆయకట్టుకు అసలు నీళ్ళు ఇచ్చారా మీరు? అసలు పలాస మండలంలోనే నీళ్ళు ఇవ్వలేదు మీరు. అలానే రైట్ మెయిన్ కెనాల్ ఎవరు చేశారు? 96వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు మరి మీ పార్టీలోనే ఉన్నాడు కదా, డమాబుచ్చల సీతారాం స్పీకర్గా ఉన్నాడు కదా, ఆ రోజు అయినప్పుడు అక్కడ ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నాడు కదా. మీరిద్దరు అసలు తేల్చుకోండి, ఎవడు కట్టాడో నిర్మించుకున్నాం. ఇవన్నీ మీరు చేస్తుంటే భగీరథుడు ధర్మాన్ని ఎలా అయ్యారు? అదే చెప్తున్నా, ఏమీ చేయకపోయినా ఎవరో కన్నబెట్టిని నా బిడ్డే అని చెప్పుకోవడంలో ధర్మాన ప్రసాద్ గారికి ఉన్నంత ప్రావీణ్యం ఇంకెవరికి కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు 96లో మేము ప్రారంభించి రైట్ మెయిన్ కెనాల్ అంతా కూడా పూర్తి చేశాం. ధర్మాన ప్రసాద్ గారు శ్రీకాకుళం నియోజకవర్గానికి రాకముందే గారమండలంలో కానీ శ్రీకాకుళం రూరల్ మండలంలో కానీ కెనాల్ ఇచ్చింది మేము. పాత పురాణం అంతా వదిలేద్దాం సార్, ఇప్పుడు ఆయన చేసిన విమర్శ మీద మాట్లాడుకుందాం. ఇది బిలో 25% ప్రాజెక్ట్ కింద క్యాన్సిల్ అయిందా, లేకపోతే ధర్మాన్ గారు ఆలోపిస్తున్నట్టు కమిషన్లు గతంలో ఎక్కువ అయ్యాయి అందువల్ల క్యాన్సిల్ చేశారు అనుకుంటారు? మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ధర్మాన ప్రసాద్ గారు మేము 6,300 కోట్ల రూపాయలతో వంశధార మహేంద్రతనయ బాహుదా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ జిల్లాలో అది రెండో ప్రాజెక్టు. మొదటి ప్రాజెక్టు వంశధార నాగావళి అనుసంధానం తీసుకున్నాం, రెండో ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్నాం. ఈ దేశంలోనే నదుల అనుసంధానం కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. గోదావరి కృష్ణా జలాల్ని పట్టిసీమ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మేము అనుసంధానం చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మేము అప్పుడున్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, మేధావులు కావచ్చు, వాళ్ళందరూ స్టడీ రిపోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఇచ్చిన నివేదికలకు ఆధారంగానే కొంత లిఫ్ట్ పెట్టి కొన్ని ప్రాంతాల్లో వయోడక్టులు పెట్టి, ఎందుకంటే ఈ రైల్వే ట్రాక్స్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి 2-3 దగ్గరలో క్రాసింగ్, మళ్ళీ ఇక్కడ క్రాసింగ్, ఆ లెవెల్స్ని బట్టి గ్రావిటీని పెట్టి దానికి మనం 6,300 కోట్ల రూపాయలు వచ్చింది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో 3-4 దగ్గర ప్రాంతాల్లో వయోడక్టులు కట్టాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే రైల్వే ట్రాక్ దాటుతుంది కాబట్టి. ఈ పరిస్థితులు ఉండగా మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులే కావచ్చు, ఇతర ప్రాజెక్టులే కావచ్చు, అన్నిటినీ కూడా విధ్వంసం చేశాడు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అమరావతిని ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కాబట్టి ఆయన నిలుపుదల చేశాడు. పోలవరం ఏం చేశాడు? పోలవరంలో రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టుది ఒక్క అంగుళం కూడా గట్ల ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. 72% పనులు పూర్తి చేయించింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. మరి అట్లానే ఈ జిల్లాలో కూడా ఒకవేళ ప్రాజెక్టు అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుందే తప్ప నాకేం పేరు ఉండదనే ఉద్దేశంతో 25% పూర్తి కాలేదని చెప్పి
అంటే పనులు మీరు 20% పూర్తి చేయలేదు కాబట్టి అని రద్దు చేసామని చెప్పారు. ఎక్కడైనా మరి ఈరోజు ధర్మాప్రసాద్ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా దీనికి గ్రావిటీతో నీళ్ళు వెళ్ళవు, లేకపోతే సాంకేతికంగా ఇది సాధ్యం కాదు, లేకపోతే ఇక్కడేమో సామాజికంగా ఇది సాధ్యం కాదని ఎక్కడైనా మీ స్టడీస్ ఉన్నాయా? ఏ ప్రాతిపదిక ధర్మాప్రసాద్ గారు అది కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు? ఏ ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నారు? అంటే నేను అడుగుతా ఉన్నాను, అయితే ధర్మాప్రసాద్ కమిషన్లు ఇవ్వలేదని రద్దు చేయించాడా? మేము 6,300 కోట్ల రూపాయలు మంజూరు చేశాం, టెండర్లు పూర్తి చేశాం, పనులు ప్రారంభించాం. సరే ఈలోటు ప్రభుత్వం మారింది, పనులు చేయకుండా ఒకటి కమిషన్లు ఇచ్చాడు కదా. అంటే సార్ అప్పుడు ఎంత మీకేమైనా ఐడియా ఉందో ఎంతవరకు పనులు అవి 1%, 10%? ఆ రోజు నాటికి పనుల టెండర్ల సిస్టమ్ అంతా కూడా కంప్లీట్ అయింది. భూసేకరణకేమో ప్రక్రియ ప్రారంభమైంది. అది ఫస్ట్ అక్కడ వంశధార గొట్టా బ్యారేజ్ దగ్గర నుంచి లిఫ్టులు ముందు అక్కడ కట్టడానికి లైక్ పట్టిసీమ ద్వారానే అక్కడ 26 లిఫ్టులతో కట్టి అక్కడి నుంచి కెనాల్ దానికి ఇచ్చేయడానికి స్థల పరిశీలన ఇవన్నీ చేశారు. ఈలోపు ఎన్నికలకు నిబంధనలు అడ్డం రావడం, దాంతో పనులు ఆగిపోయాయి. సో నేనేమంటా అంటే మీరెందుకు క్యాన్సిల్ చేశారు? ఆయన ఇప్పుడు చెప్తుంది మీ దృష్టికి తీసుకొస్తున్నారు సార్. ఏదైతే నేరేడు బ్యారేజ్ విషయంలో కోర్టు సంబంధిత కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, ట్రిబ్యునల్ సంబంధిత కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఒరిస్సా ప్రభుత్వ సంబంధిత ఇబ్బందులు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఆ టీఎంసీ కొంత వృధాగా వెళ్ళిపోతుంది కాబట్టి గొట్టాల హైట్ పెంచాలా ఇచ్చేసుకుంటున్నామని అని చెప్పి ఆయన క్లారిఫికేషన్ ఇస్తున్న పరిస్థితి. అసలు గొట్టాలు ఆయన ఏం చేశాడు పని చెప్పండి నాకు. ఏం చేశారు మీరు? ఈ జిల్లాకి 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక ఎకరాకి అదనంగా నీళ్ళు ఇచ్చారా మీరు? ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైనా కట్టారా? ఒక కాలువ ఏమైనా తవ్వారా? పాత కాలువలు పూడికలు ఏమైనా తీశారా? ఎక్కడైనా ఒక ఎకరాకి నీళ్ళు ఇచ్చారా మీరు? గొట్టా దగ్గర మీరు చేసింది ఏమిటి? అసలు ఈరోజు ఎంత మోసం అంటే, ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి అవసరాల కోసం అక్కడ ప్రత్యేకించి మేము ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణం చేస్తే ఇంకొక 100 కోట్ల రూపాయలు పూర్తి అయితే ఉద్దానం ప్రాజెక్టుకి అలాటెడ్ వాటర్, ఇదేమి మిగులు జలాలో లేకపోతే డస్ట్ స్టోరేజ్ నుంచి నీళ్ళు కాదు, వాటర్ నీటి కేటాయింపులు చేసాం. దానికి ఆయకట్టుకి ఇన్ని టీఎంసీలు నీళ్ళు, ఉద్దానం ప్రాంతం తాగడానికి ఇన్ని టీఎంసీలు నీళ్ళు అని చెప్పి నీటి కేటాయింపులు చేశాం. దానిని పక్కన పడేసి మీరు కమిషన్ల కోసం కక్కుర్తిపడి 160 కోట్ల రూపాయలు అదనంగా మళ్ళీ అంచనాలు పెంచుకొని వంశధార రిజర్వాయర్ నుంచి నీళ్ళు తీసుకెళ్ళి తాగడానికి ఇవ్వడానికి ఉందా? అది ఎండ్లో నుంచి ఇచ్చారు. డస్ట్ స్టోరేజ్ అంటే అర్థం ఏంటండి? డస్ట్ స్టోరేజ్ ఏ ప్రాజెక్టులో అయినా ఉంది? అసలు ఈ ప్రపంచంలో ఏ రిజర్వాయర్లోనైనా డస్ట్ స్టోరేజ్ ఉందేమో నాకు ఒక్క దగ్గర చూపించమనండి. ఒక్క దగ్గర డస్ట్ స్టోరేజ్ అసలు ఉండదు. ఎందుకనంటే పూడికి వచ్చి అక్కడ చేరిపోతుంది కాబట్టి నీటి నిల్వ అక్కడ ఉండదు. అంటే 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత మరి ఉద్దానం ప్రాజెక్టు, తాగునీటి ప్రాజెక్టు నీళ్ళు ఎవరా? డస్ట్ స్టోరేజ్తో రేపు పూడికి నిండిపోయిన తర్వాత డస్ట్ స్టోరేజ్ ఉండదు, మిగిలిందంతా కూడా సాగునీటి అవసరాలకు ఖర్చు పెట్టాలి. అయితే మీరు తాగడానికి నీళ్ళు ఇవ్వలేరు. ఈ నేపథ్యంలో నాదొక స్ట్రైట్ క్వశ్చన్. మీరు పార్టీ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు వంశధార బహుదా మహేంద్ర తైవ లింకింగ్, ధర్మాన్ గారు చెప్పారు ఏదో కమిషన్లు బిలో 25 కారణం ఏదైనా మొత్తానికి అది క్యాన్సిల్ అయిపోయింది, ముగిసిన అధ్యాయం అని తేల్చేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే దాన్ని టేకప్ చేస్తారా? ఆ దిశగా అక్కడ రైతులకు ఏమైనా హామీ ఇచ్చే పరిస్థితి ఉందా? భవిష్యత్ మేనిఫెస్టో ఇతర అంశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విధానం నదుల అనుసంధానం, ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలి. ఇది మా లక్ష్యం. మా విధానం నదుల అనుసంధానం. గోదావరి నాగావళి వంశధారులు కూడా అనుసంధానం చేసే ప్రణాళిక మేము రూపొందించాం. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర సృజల స్రవంతి 3,300 కోట్ల రూపాయలు మంజూరు చేసి 40% పనులు పూర్తి చేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా పక్కన పడేశారు. బట్ మా ప్రాధాన్యత నదుల అనుసంధానం, మా లక్ష్యం ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వడం. అందులో భాగంగానే మళ్ళీ చెప్తున్నాను, వంశధార మహేంద్ర తనయ బాహుదా నదుల అనుసంధానం కార్యక్రమం పూర్తి చేస్తాం. ఈ జిల్లాలో 8 మండలాల్లో 130,000 ఎకరాలకి సాగునీరు అందించే కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తాం. దాని ద్వారా తాగునీరు కూడా అందించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఇది మా లక్ష్యం. ఇది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలనేది. ధర్మాప్రసాద్ గారిలాగా అబద్ధాలు చెప్పడానికో అధర్మంగా మాట్లాడడానికో మేము లేం. లేకపోతే మేము చేసే పనుల్ని నేను అపర భగీరథుడు అని చెప్పి బోర్డులు ఎట్టుకోవడానికి మేము ఎవరు సిద్ధంగా లేము. మాకేం అవసరం లేదు. మాకు ఆ ప్రచార పిచ్చి మాకు లేదు. ధర్మాప్రసాద్ గారికి ఉన్నంత ప్రచార పిచ్చి మాకు లేదు. ఎందుకంటే పనిచేసేవాడు ఎప్పుడు కూడా ప్రచారం అక్కర్లే. ఎవరైతే పని చేయరో
ఎవరైతే పనిచేసే ఆలోచన ఉండదో వాళ్ళే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకుని ప్రచారాలు చేసుకుంటారు. అపర భగీరథుడు అవి తెచ్చారు ఇవి తెచ్చారు. నేను అడుగుతా ఉన్నాను, శ్రీకాకుళం నియోజకవర్గానికి 1 ఎకరాకైనా ధర్మాన ప్రసాద్ గారు ఇది 3వసారి గెలిచారు. 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇంచుమించుగా 13 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. మీరు అదనంగా 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం ఉంటే నాకు చెప్పండి. మీరు ఏ ఎకరాకి నీళ్ళు ఇచ్చారో నాకు చూపించండి. పోనీ నేను వస్తా, మీరు నేను కలిసి వెళ్దాం. ఇవి అధర్మంగా మాట్లాడే ధర్మాన ప్రసాద్ గారి కోసం పెద్ద డిస్కషన్ కూడా అక్కర్లేదు. ఫైనల్ గా ఒక సీనియర్ పొలిటీషియన్ గా చెప్పండి, ధర్మాన్ని ఇక్కడ ప్రాజెక్టు విషయంలో నీరు గార్చేశారు, భవిష్యత్తులో సాగదని చెప్పేస్తున్నారు. ఇటీవల కాలంలో అక్కడ రైతులు కొంతమేర సంఘటితమై ఒక ఉద్యమం లాంటిది ప్రారంభించారు. ఆ ఉద్యమానికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన మండలి సభ్యులు వైకాపాకి చెందిన నత్తు రామారావు గారు మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ లేదంటున్నారు, అక్కడ మద్దతు ఇస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరి మీరే విధంగా ఇచ్చేస్తారు? నేను చెప్పా కదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ శవం మీద పుట్టినటువంటి పార్టీ. అది దానికేమో సిద్ధాంతం లేదు. మా సిద్ధాంతం నదుల అనుసంధానం. వాళ్ళకి అది ఉందా? మా సిద్ధాంతం ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలి, ఇది మా లక్ష్యం. వాళ్ళకి సిద్ధాంతము లేదు, లక్ష్యం లేదు, ఏమీ లేదు. రంగు రుచి వాసన లేనటువంటి టీ లాంటిది ఆ పార్టీ. అందుకని దాని మంత్రి ఏమో అది కాదంటాడు, ఎమ్మెల్సీ ఏమో డ్రామాలు ఆడడానికి అక్కడ పోయి నేను ఉద్యమానికి మద్దతు అంటాడు. జగన్మోహన్ రెడ్డి లాగే బయటకు వచ్చి ఏమనేవాడు, నేను ఉమ్మడి రాష్ట్రం అనేవాడు. లోపల బీజేపీతో కాంగ్రెస్తో కొమ్మక్కై తన కేసుల కోసం ఏం చెప్పేవాడు, మీరేమో నేను అనుకూలం అని చెప్పాడు. అలానే ఇక్కడేం చేశాడు, నేను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తా, పోలవరం పూర్తి చేస్తా, రాజ్యాన్ని చేస్తా, జోన్ తెస్తా, లేకపోతే అదేదో పోర్టు నిర్మిస్తా, ఇది చెప్పాడు. 5 సంవత్సరాలు అయింది. ఒక్కటంటే ఒక్కటి అందులో కనీసం 1% చేశాడా? అంటే వాళ్ళు చెప్పే పనులకి, ఆడే మాటలకి, చేసే పనులకి ఎక్కడా కూడా సంబంధం ఉండదు, పొంతన కుదరదు. వీళ్ళంతా కూడా నాటకాలాడి, డ్రామాలాడి, ఇది ఒక పెద్ద డ్రామా కంపెనీ. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే అదొక పెద్ద డ్రామా కంపెనీ. ఆ డ్రామా కంపెనీలో ఎవడు పాత్ర వాడు పోషిస్తుంటాడు. వాడు వద్దంటాడు, వాడు కావాలంటాడు, వాడేమో సంఘీభావం అంటాడు. ఇదంతా కూడా పెద్ద డ్రామా కంపెనీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ డ్రామా కంపెనీ భాగవతాలన్నీ కూడా ఈ జిల్లా ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ధర్మాప్రసాద్ గారి పని అయిపోయింది. ఈ జిల్లాలో రేపు తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు. తెలుగుదేశం పార్టీ తన వంతు బాధ్యతగా, రుణం తీర్చుకునేటటువంటి బాధ్యతగా ఈ జిల్లాలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలనేటువంటి లక్ష్యాన్ని మేము చేరుతాం, పూర్తి చేస్తాం. నాగావళి వంశధార నాగావళి అనుసంధాన ప్రాజెక్టును కూడా పక్కన పడేశారు, దాన్ని మేము పూర్తి చేస్తాం. నారాయణపురం ఆనకట్టుకు కింద ఉన్నటువంటి 60,000 ఎకరాలకి 2వ పంటకు నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యం మాది. అంటే రైతుల ఆదాయం పెంచాలి, ఇది తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రైతు 2వ పంట వేసాడనుకోండి, రైతుకి అదే భూమి మీద అదనపు ఆదాయం వస్తుంది. ఆ పంటను అమ్మితే రాష్ట్రానికి ట్యాక్సుల రూపంలో ఆదాయం వస్తుంది. అందుకని మేము అంటాం, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయాన్ని పంచాలి. మా లక్ష్యాలు మాకున్నాయి, మా సిద్ధాంతం మాకుంది. కాబట్టి ఈరోజు ధర్మాన ప్రసాద్ లాంటి వాడు, లేకపోతే ఇంకోరు కమిషన్లు అంటే వాళ్ళకి అలవాటు. అందులో పుట్టినటువంటి పార్టీలు అవి, కమిషన్లతో ఏర్పాటు చేసుకున్న పార్టీ వైసీపీ పార్టీ. ఇది నేను మాట్లాడలా, ధర్మాన ప్రసాద్ గారే చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఇది కాల్ఫామ్ పార్టీ అన్నారు, అది వారే చెప్పారు. మా నాయన జగన్మోహన్ రెడ్డి పెద్ద ఈ వ్యాపారవేత్త, రాజకీయాల్లో కాదు, ఇలాంటి వాడికి కానీ రాష్ట్రాన్ని అప్పచెప్తే కమిషన్లు పాలు చేస్తాడని సాక్షాత్తు ఇప్పుడు రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ గారు ఆ రోజు R&B శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు. మరి శాఖ మారినప్పుడల్లా మీరు అసత్యాలు మాట్లాడుతూ ఉంటే, పార్టీలు మారినప్పుడల్లా మీరు అబద్ధాలను బలివేస్తూ ఉంటే, ఎప్పుడైనా నిజం నిజంగానే ఉంటుంది, సత్యం సత్యంగానే ఉంటుంది. ధర్మాన ప్రసాద్ గారి మాటలు ఈ జిల్లా ప్రజలు నమ్మే స్థితి పోయింది. ఎందుకంటే ఆయన మాటల్లో నిలకడత్వం లేదు, ఆయన మాటల్లో వ్యాలిడిటీ లేదు. ఎందుకంటే వంశధార నుంచి తాగడానికి నీళ్ళు తీసుకెళ్ళిపోతారట, ఇచ్చేస్తారట. అదే వంశధార నుంచి భూమిని సాగు చేయడానికి నీళ్ళు అలవాట. ఇది ఎక్కడ చోద్యం అండి, ఇది ఎక్కడి లాజిక్ అండి? చెప్పాలి ధర్మాన ప్రసాద్ గారు, ఈ లాజిక్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? తాగడానికి నీళ్ళు ఏమో వంశధార నుంచి ఇచ్చేస్తారట, ఎక్కడికి? ఉద్దానికి. మరి తాగడానికి నీళ్ళు వెళ్తే భూమి వ్యవసాయం చేయడానికి నీళ్ళు వెళ్ళవేంటి? అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? కేవలం వీళ్ళకి చేత కాని దద్దమ్మగాళ్ళు, వీళ్ళందరూ కూడా కమిషన్ల కోసం కక్కుతుపడేటటువంటి వాళ్ళు.
తెలుగుదేశం పార్టీ లక్ష్యం అది కాదు. మా లక్ష్యం, మా సిద్ధాంతం నదుల అనుసంధానం. నదుల అనుసంధానం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలనేది మా లక్ష్యం. అందులో భాగంగానే మేము గోదావరి, కృష్ణా పట్టిసీమ నిర్మాణం ద్వారా మేము చేశాం. తద్వారా 130 టీఎంసీలు నీళ్లు రాయలసీమకి ఇచ్చే పంటలు కాపాడాం. అలానే ఈరోజు గోదావరి, వంశధార, నాగావళి, వంశధార నదుల అనుసంధానంకి ఉత్తరాంధ్ర సుజల సంస్థ ద్వారా మేము చాలా 40% పనులు పూర్తి చేశాం. అందులో భాగంగానే వంశధార, బాహుధార నదుల అనుసంధానం కూడా రేపు పూర్తి చేస్తాం. ఇది మా సిద్ధాంతం అండి. ఏ సిద్ధాంతము, ఏ రుచి వాసన లేనటువంటి టీ లాంటి వైసీపీ పార్టీ అదొక డ్రామా కంపెనీ పార్టీ. ఆ డ్రామా కంపెనీలో ఎవరు రోల్ వచ్చినప్పుడు అది మాట్లాడుతుంటారు, వెళ్ళిపోతుంటారు. థ్యాంక్ యూ. ఇది జిల్లా టీడీపీ అధ్యక్షులు కోన రవికుమార్ గారు చెప్తున్నమాట. నదుల అనుసంధానాన్ని ప్రధాన నేపథ్యంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని, గతంలో ఇలాంటి అనేక ప్రాజెక్టులు చేపట్టిన ఘనత కూడా, పూర్తి చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి గతంలో ఉందని, భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఎకరాకి, రాష్ట్రంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఎకరాకి సాగునీటిని అందించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో మళ్ళీ సాధ్యమవుతుందని, ధర్మాన లాంటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోన రవికుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.